సారీ సి బ్రదర్ నేనేమంటానంటే నేను ఇప్పటికీ 100 సార్లు చెప్పాను ఆ ఇష్యూ మళ్ళీ నేను చెప్పను ఇక చెప్తే కూడా బాగుండదు మళ్ళీ మీరు నాకు తెలుసు మీరు ఏం చేస్తారో చాలామంది ఇక్కడ ఉండే మీడియా సంస్థలు ఎట్లయిపోయినాయి అంటే ముఖ్యమంత్రి గారిని పాపం అందరూ అన్నట్లు కొందరు రక్షణ కవచంలా కాపాడుతున్నారు కొందరు వాళ్ళకు అనవసరంగా ఇప్పుడు నేను దీని మీద ఎక్కువ మాట్లాడితే అది రాస్తారో దీన్ని రాయరు నాకు తెలుసు అందుకే నేనేమంటానంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది నేను ఇదివరకే చెప్పాను ఏ తప్పు చేయలేదని ఏ తప్పు చేయలేదు నేను లై డిటెక్టర్ టెస్ట్కే రెడీ అని ఏం చెప్తా అంతకంటే ఊకే ఎన్నిసార్లు చెప్పిస్తారు నాతో మాట ఇప్పుడు నేను అడిగేది 9,292 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి హైదరాబాద్లో విచ్ ఇస్ వర్త్ అబౌట్ 4.5 to 5 lakh crore దీని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏ బేసిస్లో అడ్డికి పావు షేర్ అమ్ముతున్నది ప్రజలకు ఇవ్వకుండా ప్రజల సొమ్మును ప్రైవేట్ వాళ్ళకు కట్టుబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నది దానికి ప్రధానంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఒకరు అడగండి ఏమంటారు బ్రదర్ మళ్ళీ చెప్తున్నా ఎవరు అనుమతి ఇచ్చినా ఎవరేం చేసినా చట్టం తన పని తాను చేసుకపోతే మా పని మేము చేసుకుపోతాం ఏముంది అందులో ఎట్లా పోయినాం కదా తమ్ముడు ఒక మాట మా సుదర్శన్ రెడ్డి ఇక్కడనే ఉన్నాడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిండు ఇక మా సివిల్ సప్లైస్ మినిస్టర్గా పనిచేసిన గంగుల కమలాకర్ గారు ఉన్నారు మా రాజ్యసభ సభ్యులు రవిచంద్ర గారు ఉన్నారు ముగ్గురు పోయినరు ఏది కూడా మేము స్టార్ట్ చేసి వదిలిపెట్టేటోళ్ళం కాదు మేము పోయినాం ఈడీ దాకా పోయి ఇచ్చొచ్చినాం కానీ ఏముంది అలా ఈడ కలిసిపోయి ఉన్నారు మంచిగా జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది అరే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద రైడ్ అయితే ఈడీ 2 రోజులు రైడ్ అవుతుందా ఈ రోజు వరకు మీరు అడగారు ఆయన చెప్పాడు ఈడీ కూడా చెప్పాడు ఈ దేశం అట్లా నడుస్తుంది ఏం చెప్తాం మంచి జాయింట్ వెంచర్ బ్రహ్మాండమైన అక్రమ సంబంధం బహుశా భారతదేశంలో ఎక్కడ ఉండేది ఇంత దరిద్రమైన రిలేషన్షిప్ అట్లాంటిది నడుస్తుంది రాష్ట్రంలో మీడియా రాయదు మీడియా అడగదు అడుగుడంతా మమ్మల్ని అడుగుతారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను అధికార పక్షంలో ఉన్న మంత్రిని అడగరు ఈడీఓని అడగరు అడుగురు మీరు కూడా ఒకసారి మంత్రి గారిని గట్టిగా ధైర్యం చేసి ఏం చేస్తాడు ఆయన కొరుకుతాడా కొడతాడా బాంబులు వేస్తా అని బెదిరిస్తారు అంతే కదా సరే ఏదో అవన్నీ ఓకే అవన్నీ వదిలేరు పని సరే ఇక అవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం తొందర ఏం లేదు అసలు ఇష్యూని మీరు సైడ్ ట్రాక్ చేయడానికి కొంతమంది చాలా సమర్థవంతంగా ప్రయత్నం చేస్తున్నారు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ %100% కట్టాలి రిజిస్ట్రేషన్ వాల్యూకి ఎస్ఆర్ఓ వాల్యూకి ఇది మేము పెట్టిన కండిషన్ నువ్వేమంటున్నావు కాదు 30% కడితే చాలు ఎస్ఆర్ఓ వాల్యూలో సో ఇట్ ఈస్ అవుట్ రైట్ లూట్ ఇట్ ఈస్ అన్ అవుట్ రైట్ స్కామ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్స్ ఇన్ ఇండియా సో దేర్ ఫోర్ వి అపోజ్ ఇట్ చట్టం తన పని తాను చేసుకొని పోనివ్వండి మాకు అభ్యంతరం ఏంటి ఇదేది ఇది ఎట్లా ఉందంటే ఇవాళ జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి మేము అమృత్ స్కామ్లో ముఖ్యమంత్రి గారి బావమరిదికి కేంద్ర ప్రభుత్వం వర్క్ ఇచ్చింది ఆయనకు అర్హత లేకపోయినా ఫైనాన్షియల్ కేపబిలిటీ లేకపోయినా ఇవాళ 2 crore టర్నోవర్ ఉన్న కంపెనీకి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇంజనీర్లు అవుతారు ఎవ్రీ ఇయర్ కొత్త గ్రాడ్యుయేట్లు వస్తారు ఎవ్రీ ఇయర్ పిల్లలు పాస్ అవుతూనే ఉంటారు కాబట్టి సహజంగా ప్రైవేటీకరణకు ప్రైవేట్ రంగంలో పెట్టుబడులకు అన్ని ప్రభుత్వాలు కూడా పెద్దపీట వేస్తాయి ఆహ్వానించినప్పుడు ఏం చేస్తాము ఒక ప్రైవేట్ పరిశ్రమ వచ్చినప్పుడు వారికి రాయితీ మీద భూ కేటాయింపులు చేస్తాం మార్కెట్లో ఉదాహరణకి ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను హైదరాబాద్ నుంచి ఒక 20-25 కిలోమీటర్ల దూరంలో అక్కడ మార్కెట్ విలువ భూమిది ఎకరానికి 20 కోట్లు ఉన్నప్పటికీ మనం ఏం చేస్తామంటే కేవలం 2 కోట్లకో 1.5 కోట్లకో రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంటే అంతకో ఆ పద్ధతుల్లో మార్కెట్ వాల్యూ ఎంత ఉన్నప్పటికీ చాలా రాయితీలు ఇచ్చి మనం జనరల్గా భూ కేటాయింపులు చేస్తాం అసలు ప్రభుత్వాలు ఎందుకు భూమి కేటాయింపులు చేస్తాయి ప్రైవేట్ రంగంలో ఉండే పారిశ్రామికవేత్తలకి ఉపాధి కల్పన కోసం
ఉద్యోగాలు ఇస్తారు పిల్లలకి, మన పిల్లలకి మన రాష్ట్రంలో అనే ఉద్దేశం ఒకటైతే, రెండవది కంపెనీ పెట్టినప్పుడు సహజంగానే కంపెనీ ట్యాక్సులు కడుతుంది, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, ఎకనామిక్ యాక్టివిటీ వస్తుంది. ఈ ఉద్దేశంతో మనం రాయితీలు ఇచ్చి భూ కేటాయింపులు చేస్తాం. ఇది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి భారతదేశంలో ప్రతి ప్రభుత్వం, కాంగ్రెస్ ఉన్నా, తర్వాత టీడీపీ ఉన్నా, మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉన్నా, ఎవరున్నా పారిశ్రామికవేత్తలకు, ప్రైవేట్ పెట్టుబడులకు స్వాగతం పలకడం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది. అయితే 10 ఏళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా దగ్గరికి చాలామంది వచ్చారు. అందులో కొంతమంది బ్రోకర్లు ఉన్నారు, కొంతమంది పారిశ్రామికవేత్తలు ఉంటారు. వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే, సార్ హైదరాబాద్లో మాకు విలువైన భూములు ఉన్నాయి, నాకు నాచారంలో ఒక 10 ఎకరాల భూమి ఉంది, గతంలో ప్రభుత్వమే కేటాయించింది, నేను అక్కడ పరిశ్రమ కూడా ఒక 10 ఏళ్ళు నడిపినా, కానీ ఇప్పుడు పరిశ్రమ మూతపడిపోయింది, ఇప్పుడు ఆ 10 ఎకరాలు నేను ఏమైనా చేద్దామంటే నాకు మరి అది పారిశ్రామిక జోన్లో ఉంది, అక్కడ నేను అపార్ట్మెంట్లు కట్టుకుంటా, నాకు పర్మిషన్ ఇయ్యి అని చెప్పి కొంతమంది బ్రోకర్లు వచ్చారు. వచ్చి నేను చాలా నిర్ద్వందంగా చెప్పిన, అది ప్రజల సొమ్ము, ప్రభుత్వం ఇచ్చిన భూమి అంటే అది ప్రజల సొమ్ము, నీకు అడ్డికి పావు షేర్ ఇచ్చిండ్రు, చాలా తక్కువ రేటుకు త్రోవే ప్రైస్కి నీకు ఇచ్చిండ్రు, ఇస్తే నువ్వు దానిలో పరిశ్రమ నడపాలా, ఉపాధి కల్పించాలా, కల్పించినావు కాబట్టి, కొంత నడిపినావు కాబట్టి నీకు సేల్ డీడ్ కూడా ఇచ్చేసింది గవర్నమెంట్. కానీ ఇవాళ నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకొని మొత్తం డబ్బులు నువ్వే